ఇక్కడ ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కొన్ని డిస్కస్ చేద్దాం. అవి నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచండి, అదేం పర్వాలేదు, చాలా విచారించదగిన విషయం, అతనిని ఓదార్చండి, ఓదార్చండి, అదుర్తా పడకండి, చిన్న పిల్లల ఏడవకండి, చిన్న పిల్లల ఏడవవద్దు. వీటన్నిటికీ కూడా మనం ఇంగ్లీష్ సెంటెన్సెస్ని రాద్దాం. చూద్దాం వీటికి ఇంగ్లీష్ సెంటెన్స్ ఏమొస్తుందో చూద్దాం. వాటిలో ముఖ్యంగా ఫస్ట్ నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంచండి అంటే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుంది. ఇక్కడ రెస్ట్ అష్యూర్డ్, రెస్ట్ అష్యూర్డ్ అంటే నమ్మకం ఉంచండి అనే దానికి కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అదేం పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్, అదేం పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్. నెగిటివ్ సెంటెన్స్ అక్కడ నాట్ వచ్చింది. ఇట్ డజంట్ మ్యాటర్, అదేం పర్వాలేదు. ఆ తర్వాత చాలా విచారించదగిన విషయం, చాలా విచారించదగిన విషయం. విచారించదగిన అంటే బాధపడడం. ఓకే, ఇట్ ఈజ్ పిటి, పిటి అంటే బాధ. ఇట్ ఈస్ పిటి ఆర్ ఇట్ ఈస్ వెరీ పిటి అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ పిటి, పిఐటివై, పిటి అంటే విచారణ. అతనిని ఓదార్చండి, అతనిని ఓదార్చండి. ఓదార్చండి అంటే ఇంగ్లీష్లో కన్సోల్ అంటాం. ఓదార్చండి ఇంగ్లీష్లో కన్సోల్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది కూడా కన్సోల్ హిమ్, ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కన్సోల్ హిమ్. అతనిని ఓదార్చండి, అతనిని అంటే హిమ్. నెక్స్ట్ అదుర్తా పడకండి, అదుర్తా పడకండి, స్టాప్ వర్రీయింగ్, స్టాప్ వర్రీయింగ్. స్టాప్ వర్రీయింగ్, అదుర్తా పడకండి. నెక్స్ట్ చిన్నపిల్లల ఏడవవద్దు. చిన్నపిల్లలు అంటే చిల్డ్రన్. డోంట్ క్రై లైక్ చిల్డ్రన్. సో ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ డోంట్ క్రై, క్రై అంటే ఏడవడం. లైక్ చిల్డ్రన్, లైక్ అంటే చిన్నపిల్లలు. డోంట్ క్రై లైక్ చిల్డ్రన్, చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు. డోంట్ క్రై లైక్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లల ఏడవవద్దు, చిన్నపిల్లల ఏడవవద్దు. ఓకే, మళ్ళీ ఒకసారి మొత్తం సెంటెన్సెస్ చూద్దాం. నమ్మకం ఉంచండి, రెస్ట్ అష్యూర్డ్, అదేం పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్, నమ్మకం ఉంచండి, ఇట్ డజంట్ మ్యాటర్, అదేం పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. విచారించదగిన, చాలా విచారించదగిన విషయం. ఇట్ ఈస్ ఎపిటి, ఇట్ ఈస్ ఎపిటి, ఏ వస్తుంది. అతనిని ఓదార్చండి, కన్సోల్ హిమ్. అదుర్తా పడకండి, స్టాప్ వరీయింగ్, చిన్నపిల్లల ఏడవవద్దు. డోంట్ క్రై లైక్ చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.